ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని కవి పరిచయాలకు సంబంధించిన పరీక్షను చూద్దాం. ఇందులో కవి పరిచయాలు ఏమంటే గద్య భాగంలోని 1 నుంచి 4 పాఠాలు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. భారత ప్రభుత్వం ఇప్పుడు ఆశావాది ప్రకాశరావు గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1 2020లో, 2 2021లో, 3 2019లో, 4 2018లో. భారత ప్రభుత్వం ఇప్పుడు ఆశావాది ప్రకాశరావు గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1 2020లో, 2 2021లో, 3 2019లో, 4 2018లో. తనికెళ్ల భరణి గారి రచన గోగ్రహణం అనునది 1 కవిత, 2 గేయం, 3 కథ, 4 నాటకం. తనికెళ్ల భరణి గారి రచన గోగ్రహణం అన్నది 1 కవిత, 2 గేయం, 3 కథ, 4 నాటకం. సత్యవతి గారు ఉర్దూ రచయితలైన ఎవరి కథలను తెలుగు అనువాదం చేశారు? 1 ఇస్మత్ చుగ్తాయ్, 2 మీర్జా గాలిబ్, 3 వజీర్ అఖు, 4 మున్షీ ప్రేమ్చంద్. సత్యవతి గారు ఉర్దూ రచయితలైన ఎవరి కథలను తెలుగు అనువాదం చేశారు? 1 ఇస్మత్ చుగ్తాయ్, 2 మీర్జా గాలిబ్, 3 వజీర్ అఘా, 4 మున్షీ ప్రేమ్చంద్. ఆశావాది ప్రకాశరావు సుమారు ఎన్ని అవధానాలు చేశారు? 1 181, 2 191, 3 171 అవధానాలు, 4 161 అవధానాలు. ఆశావాది ప్రకాశరావు సుమారు ఎన్ని అవధానాలు చేశారు? 1 181 అవధానాలు, 2 191, 3 171, 4 161. సత్యవతి గారి రచన గొడుగు అనునది 1 నవల, 2 కథా సంపుటి, 3 గేయం, 4 నాటకం. సత్యవతి గారి రచన గొడుగు అనునది 1 నవల, 2 కథా సంపుటి, 3 గేయం, 4 నాటకం. తనికెళ్ల భరణి పూర్తి పేరు: 1 తనికెళ్ల దశ భరణి శేషప్రసాద్, 2 తనికెళ్ల భరణి రామప్రసాద్, 3 తనికెళ్ల భరణి శేషప్రసాద్, 4 తనికెళ్ల దశ భరణి. తనికెళ్ల భరణి పూర్తి పేరు: 1 తనికెళ్ల దశభరణి శేషప్రసాద్, 2 తనికెళ్ల దశభరణి రామప్రసాద్, 3 తనికెళ్ల భరణి శేషప్రసాద్, 4 తనికెళ్ల దశభరణి. పాట రచయిత: 1 రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, 2 ఆశావాది ప్రకాశరావు, 3 ఆలూరి బైరాగి, 4 గంటేడు గౌరనాయుడు. పాట రచయిత: 1 రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి, 2 ఆశావాది ప్రకాశరావు, 3 ఆలూరి బైరాగి, 4 గంటేడు గౌరనాయుడు. సత్యవతి గారు ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితం ప్రధానంగా సుమారు ఎన్ని కథలు రచనలు చేశారు? 1 60 కథలు, 2 80 కథలు, 3 70 కథలు, 4 90 కథలు. సత్యవతి గారు ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితం ప్రధానంగా సుమారు ఎన్ని కథలు రచనలు చేశారు? 1 60 కథలు, 2 80 కథలు, 3 70 కథలు, 4 90 కథలు. తనికెళ్ల భరణి గారి రచన కానిది: 1 చల్చల్ గుర్రం, 2 గార్ధబాండం, 3 పరికిని, 4 కుసుమ కోమలి. తనికెళ్ల భరణి గారి రచన కానిది: 1 చల్చల్ గుర్రం, 3 గార్ధబాండం, 3 పరికిని, 4 కుసుమ కోమలి. ఆశావాది ప్రకాశరావు గారి రచనలు: 1 లోకలీలా సూక్తము, 2 పుష్పాంజలి, 3 ప్రత్యూష పవనాలు, 4 పైవన్ని. ఆశావాది ప్రకాశరావు గారి రచనలు: 1 లోకలీలా సూక్తము, 2 పుష్పాంజలి, 3 ప్రత్యూష పవనాలు, 4 పైవన్ని. సత్యవతి గారి రచన కానిది: 1 రైలుబండి, 2 అద్దె కొంప, 3 మెలకువ, 4 మత్తు నగరి. సత్యవతి గారి రచన కానిది: 1 రైలుబండి, 2 అద్దె కొంప, 3 మెలకువ, 4 మత్తు నగరి. ఏ ఇతివృత్తాలుగా పింగళి బాలాదేవి అనేక రచనలు, కథలు, కవితలు రాశారు? 1 స్వాతంత్రం, 2 మహిళా సాధికారత, 3 కుటుంబ విలువలు, 4 పైవన్ని. ఏ ఇతివృత్తాలుగా పింగళి బాలాదేవి అనేక నవలలు, కథలు, కవితలు రాశారు? 1 స్వాతంత్రం, 2 మహిళా సాధికారత, 3 కుటుంబ విలువలు, 4 పైవన్ని. క్రింది వానలో సరికానిది: 1 తనికెళ్ల భరణి పశ్చిమ గోదావరి, 2 పింగళి బాలాదేవి తూర్పు గోదావరి, 3 సత్యవతి గుంటూరు, 4 ఆశావాది ప్రకాశరావు అనంతపురం. క్రింది వానలో సరికానిది: 1 తనికెళ్ల భరణి పశ్చిమ గోదావరి, 2 పింగళి బాలాదేవి తూర్పు గోదావరి, 3 పి సత్యవతి గుంటూరు, 4 ఆశావాది ప్రకాశరావు అనంతపురం. క్రింది వానలో సరికానిది: 1 ప్రియమైన నాన్నకు రచయిత పింగళి బాలాదేవి, 2 ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు, 3 ఇల్లలగ్గానే రచయిత గంటేడు గౌరనాయుడు, 4 రంగస్థలం రచయిత తనికెళ్ల భరణి. క్రింది వానలో సరికానిది: 1 ప్రియమైన నాన్నకు రచయిత పింగళి బాలాదేవి, 2 ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు, 3 ఇల్లలగ్గానే రచయిత గంటేడు గౌరనాయుడు, 4 రంగస్థలం రచయిత తనికెళ్ల భరణి. క్రింది వానలో సరికానిది: 1 ఆశావాది మూల గ్రంథం ప్రకాశ ప్రదీపనం, 2 రంగస్థలం మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు,
3 ప్రియమైన నాన్నకు మూల గ్రంథం తెలుగు కథ పారిజాతాలు, 4 ఇల్లాలకు గాని మూల గ్రంథం సత్యవతి కథలు. క్రింది వానిలో సరికానిది: 1 ఆశావాది మూల గ్రంథం ప్రకాశ ప్రదీపనం, 2 రంగస్థల మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు, 3 ప్రియమైన నాన్నకు మూల గ్రంథం తెలుగు కథ పారిజాతాలు, 4 ఇల్లాలకు గాని మూల గ్రంథం సత్యవతి కథలు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. భారత ప్రభుత్వం ఎప్పుడు ఆశావాది ప్రకాశరావు గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది? కరెక్ట్ ఆన్సర్ 2, 2021లో. భారత ప్రభుత్వం ఎప్పుడు ఆశావాది ప్రకాశరావు గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందంటే 2021లో. కరెక్ట్ ఆన్సర్ 2. తనికెళ్ళ భరణి గారి రచన గోగ్రహణం అనేది. కరెక్ట్ ఆన్సర్ 4, నాటకం. తనికెళ్ళ భరణి గారి రచన గోగ్రహణం అనేది నాటకం. కరెక్ట్ ఆన్సర్ 4. సత్యవతి గారు ఉర్దూ రచయిత అని ఎవరి కథలను తెలుగు అనువాదం చేశారు? కరెక్ట్ ఆన్సర్ 1, ఇస్మత్ చుగ్తాయ్. సత్యవతి గారు ఉర్దూ రచయితలైన ఎవరి కథలను తెలుగు అనువాదం చేశారు? ఇస్మత్ చుగ్తాయ్. కరెక్ట్ ఆన్సర్ 1. ఆశావాది ప్రకాశరావు సుమారు ఎన్ని అవధానాలు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 3, 171 అవధానాలు. ఆశావాది ప్రకాశరావు సుమారు ఎన్ని అవధానాలు చేశారంటే 171 అవధానాలు. కరెక్ట్ ఆన్సర్ 3. సత్యవతి గారి రచన గొడుగు అనేది. కరెక్ట్ ఆన్సర్ 2, కథా సంపుటి. సత్యవతి గారి రచన అయిన గొడుగు అనేది ఏంటంటే కథా సంపుటి. కరెక్ట్ ఆన్సర్ 2. తనికెళ్ళ భరణి పూర్తి పేరు. కరెక్ట్ ఆన్సర్ 1, తనికెళ్ళ దశభరణి శాసప్రసాద్. తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశభరణి శాసప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ 1. పాట రచయిత. కరెక్ట్ ఆన్సర్ 4, గంటేడి గౌరనాయుడు. పాట రచయిత ఎవరంటే గంటేడి గౌరనాయుడు. కరెక్ట్ ఆన్సర్ 4. సత్యవతి గారు ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితం ప్రధానంగా సుమారు ఎన్ని కథలు రచనలు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 3, 70 కథలు. సత్యవతి గారు ఏ ప్రక్రియలో రాసిన స్త్రీ జీవితమే ప్రధానంగా సుమారు ఎన్ని కథలు రచనలు చేశారంటే 70 కథలు. కరెక్ట్ ఆన్సర్ 3. అంటే సత్యవతి గారు ఏ రచన చేసినా అందులో ప్రధాన అంశం అంటే ఏంటంటే స్త్రీ జీవితమే ప్రధాన అంశం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ 3. తనికెళ్ళ భరణి గారి రచన కానిది. కరెక్ట్ ఆన్సర్ 4, కుసుమ కోమలి. తనికెళ్ళ భరణి గారి రచన కానిది ఏంటంటే కుసుమ కోమలి. కరెక్ట్ ఆన్సర్ 4. చలిచలి గౌరవం, గాద్దబాండం, పరికిని ఇవన్నీ తనికెళ్ళ భరణి గారి రచనలు. కుసుమ కోమలి అనేది మాత్రం తనికెళ్ళ భరణి గారి రచన కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. ఆశావాది ప్రకాశరావు గారి రచనలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. లోలలీకా సూక్తము, లోకలీలా సూక్తము, పుష్పాంజలి, ప్రత్యూష పవనాలు. ఆశావాది గారి ప్రకాశరావు గారి రచనలు ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ, లోకలీలా సూక్తము, పుష్పాంజలి, ప్రత్యూష పవనాలు. సత్యవతి గారి రచన కానిది. కరెక్ట్ ఆన్సర్ 2, అద్దె కొంప. సత్యవతి గారి రచన కానిది ఏంటంటే అద్దె కొంప. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ ఇతివృత్తాలుగా పింగళి బాలాదేవి అనేక నవలలు, కథలు, కవితలు రాశారంటే కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. స్వాతంత్రం, మహిళా సాధికారత, కుటుంబ విలువలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. ఏ ఇతివృత్తాలుగా పింగళి బాలాదేవి అనేక నవలలు, కథలు, కవితలు రాశారంటే స్వాతంత్రం, మహిళా సాధికారత, కుటుంబ విలువలు. కరెక్ట్ ఆన్సర్ 4, పైవన్నీ. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 1, తనికెళ్ళ భరణి పశ్చిమ గోదావరి. తనికెళ్ళ భరణి గారు ఎక్కడ జన్మించారంటే హైదరాబాద్లో జన్మించారు, పశ్చిమ గోదావరిలో కాదు. పింగళి బాలాదేవి తూర్పు గోదావరిలో జన్మించారు. పి సత్యవతి గారు గుంటూరులో జన్మించారు. ఆశావాది ప్రకాశరావు గారు అనంతపురంలో జన్మించారు. కాబట్టి సరికానిది ఏంటంటే తనికెళ్ళ భరణి గారు పశ్చిమ గోదావరిలో కాదు హైదరాబాద్లో జన్మించారు. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 3, ఇల్లాలకు గాని రచయిత గంటేడి గౌరనాయుడు గారు. ఇల్లాలకు గాని రచయిత ఎవరంటే పి సత్యవతి గారు, గంటేడి గౌరనాయుడు గారు కాదు. కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే 3, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3. ప్రియమైన నాన్నక రచయిత పింగళ బాలాదేవి గారు, అది ఓకే. ఆశావాది రచయిత ఆశావాది ప్రకాశరావు గారు. రంగస్థలం రచయిత తనికెళ్ళ భరణి గారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 3, అది సరికాదు కాబట్టి. క్రింది వానలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 2, రంగస్థలం మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు. ఇక్కడ ఆశావాది మూల గ్రంథం ప్రకాశ ప్రదీపనం, అది కరెక్ట్. రంగస్థలం మూల గ్రంథం అక్కడ నాటకం అని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ బుక్లో నా విదేశీ పర్యటన అనుభవాలు అని ఉండదు. కాబట్టి సరికానిది ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ 2. అలాగే ప్రియమైన నాన్నకు మూల గ్రంథం తెలుగు కథ పారిజాతాలు, ఇల్లులకు గాని మూల గ్రంథం సత్యవతి కథలు. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇల్లులకు గాని మూల గ్రంథం సత్యవతి కథలు, ప్రియమైన నాన్నకు మూల గ్రంథం తెలుగు కథ పారిజాతాలు, ఆశావాది మూల గ్రంథం ప్రకాశ ప్రదీపనం. రంగస్థల మూల గ్రంథం నా విదేశీ పర్యటన అనుభవాలు కాదు, నాటకం అనుంది. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బారేశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.